దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము. మనం ఈ నెలలో డిసెంబర్ నెల మనము యేసుక్రీస్తు వారి జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన క్రిస్మస్ వేడుకలు అనేక రకంగా మనం జరిగిస్తూ ఉన్నాము. అయితే ఆ అనేక రకముగా జరిగిస్తున్న ఆ క్రిస్మస్ వేడుకల్లో దేవుని మహిమ ఉందో లేదో మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయంలో దేవదూత వారి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చినప్పుడు వారి చుట్టూ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను అని లేఖనం తెలియచేస్తా ఉంది. ఎప్పుడైతే దేవదూత దేవుని చేత గొర్రెల కాపరుల దగ్గరికి పంపబడిందో, దేవదూత ఎప్పుడైతే వచ్చిందో వారికి మహిమ ప్రకాశించిందంట. ప్రభు మహిమ, దేవదూత మహిమ కాదు, ప్రభు మహిమ, దేవుని మహిమ వారికి ప్రకాశించిందని లేఖనం తెలియచేస్తూ ఉంది. ఇప్పుడు గొర్రెల కాపర్లు వాడుకున్న దేవుడు నిన్ను కూడా ఆయన ఒక పనిముట్టిగా, ఒక సాధనంగా ఆయన వాడుకోబోతున్నారు. నాకు విద్య లేదు, నాకు చదువు లేదనుకుంటే దేవుని వైపు నువ్వు చూసినట్లయితే ఆయన తన మహిమతో నిన్ను ప్రకాశింపజేసి ఆయన చిత్తానుసారంగా ఆయన చేతిలో వాడబడిన సాధనంగా ఉంచి ఆయన చిత్తానుసారముగా ఆయన నామానికి మహిమయు నీకు ఘనతయు కలిగేలాగా దేవుడు నేను నిలబెట్టబోతా ఉన్నాడు. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెవరివైనా సరే నేను చేసిన కార్యాలు ఇతరులకు కనబడలేదని నువ్వు అనుకుంటున్నావు. మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు నీ ప్రతి కార్యాన్ని. త్వరలోనే ఆ కార్యాలు, ఆ పనులు, దేవుని పనులు ఏవైతే ఉన్నాయో అవి మహిమకరంగా మారబోతా ఉన్నాయి. కనుక నువ్వు దేవుని యందు నీ విశ్వాసాన్ని ఉంచి ఇంకా నువ్వు అడుగు ముందుకు వెయ్యి. వెనక్కి లాగిపోయినట్టుగా వెనక్కి వెళ్ళిపోకు. మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ దేవుడు నేను మహిమకరంగా నిలబెట్టబోతున్నాడు గనక ఇంకా నీ విశ్వాసాన్ని పెంపొందించుకొని నువ్వు అడుగు ముందుకు వెయ్యి. దేవుడు రాబో దినాల్లో నీవు చేసిన కార్యాలన్నీ కూడా ప్రభు మహిమార్థమై అవి మహిమగా ప్రకటింపబడి అనేకులకి ఆశీర్వాదకరంగాను దీవెనికరంగాను మారి నీకు ఘనతగాను అవి మారబోతా ఉన్నాయి. కనుక అరుణోదయాన లేచిన వెంటనే వాగ్దానాన్ని పట్టుకొని నీ ప్రార్థన చేసి నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నీకు మహిమను ప్రకాశింపజేయబోతున్నారు. ఆమేన్.